హాయ్, యువర్ గుడ్ నేమ్? షేక్ ఇమ్రాన్. ఓకే, సో ఇమ్రాన్ ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి. నెక్స్ట్ కంట్రీకి ఏ కంట్రీకి వెళ్తున్నారు? అక్కడ ఏం చదువుకోవాలనుకుంటున్నారు? అంటే నేను వెళ్తలేను మేడం, మా కజన్ కి ఆల్రెడీ ఇంటేక్ అయిపోయినారు. మా కజన్ ఇంకా సిస్టర్ కి తీసుకొని వచ్చిన అనమాట. ఓకే, సో ఫస్ట్ మీకు వీసాస్ గురించి ఎలా తెలిసింది? అంటే ఫేస్బుక్ ద్వారా పోస్ట్ వస్తుండే, పోస్ట్ వస్తే మా కజన్ ఇట్లా అయిపోయితే ఒకసారి మేము ఇన్వైట్ అయినాం అనమాట. ఓకే, యూకేలో ఎంఎస్ చేయడానికి ఆల్రెడీ కజిన్ వెళ్ళిపోయారు. సో తను ఏం చెప్పారు వీసాస్ గురించి? తను ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? అంటే ఆల్రెడీ సేఫ్, ఏమైనా అంటే కాల్ చేసి ఏమైనా మాట్లాడడం, ఏమైనా మనకి A to Z టేక్ కేర్ చేస్తారని చెప్తేనే మళ్ళీ మేము సిస్టర్ ని వేరే కాడ వెళ్తుంటే మళ్ళీ ఇక్కడ తీసుకొని వచ్చినాం ఈ విసోర్స్ కి. వీసోర్స్ కి రాకముందు వేరే కన్సల్టెన్సీస్ కి ఏమన్నా వెళ్ళున్నారా? ఏం వెళ్ళలేదు, మా సిస్టర్ వెళ్ళిరుగా. ఏమైందంటే ఈయనకి కొంచెం ప్రాబ్లం అయింది ఆ కన్సల్టెన్సీలో. యువర్ గుడ్ నేమ్ ఫస్ట్? మై నేమ్ ఇస్ శిరీష. సో యాక్చువల్గా నేను అక్టోబర్లో నా ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట వేరే కన్సల్టెన్సీ త్రూ. సో వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ నేను చేస్తాను అది ఇది అని అన్నారు. బట్ అట్ లాస్ట్ వచ్చేసి వాళ్ళు అంటే రెస్పాండ్ అవ్వలేదు. సో నాది క్యాస్ట్ లెటర్ ఆగిపోయింది, అంతా రిజెక్ట్ అయిపోయింది అనమాట. సో ఇట్ లాస్ట్ ఆఫ్టర్ అంటే మా ఫ్రెండ్స్తో కాంటాక్ట్ అవి అలా అవి. సో ఇట్ లాస్ట్ మా బ్రదర్ అన్నారు, లేదు నువ్వు ఇక్కడ అవసరం లేదు, నేను చూపిస్తాను కన్సల్టెన్సీ అని చెప్పి ఈ కన్సల్టెన్సీకి తీసుకొని వచ్చారు. ప్రెసెంట్ ఏ ప్రాసెస్ లో ఉంది? ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి అప్లికేషన్ పెడుతున్నారు, అడ్మిషన్ ప్రాసెస్. ఓకే, సో త్రూ ఎడ్యుకేషన్ లోన్ వెళ్ళాలనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ లోన్. ఓకే, రైట్. సో డీటెయిల్స్ అని కూడా కనుక్కున్నారా? ఎడ్యుకేషన్ లోన్ ఎంత వస్తుంది, మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీస్ కి స్కాలర్షిప్ ఎంత వస్తుంది, డీటెయిల్స్ అని తెలుసుకున్నారా? ఆల్ టోటల్ డీటెయిల్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసినారు సార్, మౌలాలి సార్ ఉన్నారు కదా. సో ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? నాటింగమ్ అనుకుంటున్నాను. సో మీకు ఓవరాల్ గా వీసోర్స్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అండ్ అదర్ స్టూడెంట్స్ మీలాగే అబ్రాడ్ లో చదువుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను సజెస్ట్ చేసేది ఏది అని అంటే ఇది చాలా బెస్ట్ అనమాట. A to Z వాళ్ళే చూసుకుంటారు. సో యుల్ హ్యావ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కన్సల్టెన్సీ. మీకు వెళ్ళాలి, పక్కా వెళ్ళాలి అని ఉంటే అక్కడ డ్రీమ్ ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది వెళ్ళాలని. సో మీకు పక్కా వెళ్ళాలి అని ఉంటే మీరు ఇక్కడికి రావచ్చు వీసోర్స్కి. వాళ్ళు మీకు A to Z చూస్తారు, అన్నీ చూసి చేస్తారు. లేదు ఈ యూనివర్సిటీ కాకపోతే వేరే యూనివర్సిటీ ఇది సజెస్ట్ చేస్తారు, అది సజెస్ట్ చేస్తారు. సో అంటే నేను ప్రిఫర్ చేసేది మాత్రం వీసోర్స్కి రండి, మాట్లాడండి. సో ఫైనల్లీ మీ కజిన్ వెళ్ళారు అండ్ ఇప్పుడు మీ సిస్టర్ ని కూడా వీసోర్స్ ని ట్రస్ట్ చేసి పంపిస్తున్నారు. కాబట్టి మీరు ఏం చెప్తారు వీసోర్స్ గురించి? भाई अगर आपको कंसल्टेंसी आना है तो विसोर्स को आओ. विसोर्स को आने से क्या होता बोले तो आपको हर एक चीज इन लोग हैंडल करते A to Z. और उधर आप जो इनटेक हुए बाद भी उधर गए बाद भी आपको कांटेक्ट कभी भी हो सकते आप. और जो भी आपको प्रॉब्लम है इन लोग बोलते और कांटेक्ट नंबर भी देते. इधर आने से आपका A to Z इन लोग टेक केयर करते. विसोर्स है ना, एक बार इन्वाइट होके आप एक बार टेस्ट कर लीजिए. ओके, थैंक यू.